హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ డైలీ డ్రిప్స్ విత్ అంశు. అంశు అంటే మా పాప. సో ఇక్కడ ఈ వీడియోలో పిల్లల్ని ఎలా ఎంగేజ్ చేసి ఉంచాలి అండ్ అలానే స్క్రీన్ టైం అనేది ఎలా తగ్గించాలి అన్నది నేను ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను ఒక హోమ్ మేకర్ని. నా వర్క్ నేను చూసుకుంటూ నా బేబీని ఎలా ఎంగేజ్ చేసి ఉంచుతాను అన్నది ఇప్పుడు నేను మీకు ఈ వీడియోలో క్లియర్గా చూపిస్తాను. చూసారు కదా, నేను ఇక్కడ రూమ్ అనేది చాలా మెస్సీగా ఉంది. అది బర్త్డే ఎఫెక్ట్ అనమాట. సో ఇప్పుడు నేను మా పాపని ఎలా ఎంగేజ్ చేసి ఉంచుతున్నానో చూడండి. ఈ బుక్ అనేది చాలా చాలా బెస్ట్ అనమాట. ఎందుకంటే స్క్రీన్ టైం అనేది చాలా తగ్గిస్తుంది ఈ బుక్. మొబైల్స్ అండ్ అలానే టీవీ అవి వాటికి పిల్లల్ని బాగా ఎడిక్ట్ చేసే బదులు మీరు ఇలా పిల్లల్ని ఎంగేజ్లో ఉంచవచ్చు అనమాట. నేను ఇక్కడ నా వర్క్ చేసుకుంటాను ఉన్నాను, అలానే ఇక్కడ నా బేబీ అనేది ఇప్పుడే లేచిందనమాట. ఈ వీడియో రికార్డ్ చేసేటప్పటికి టైం అరౌండ్ 11 అయింది. నైట్ చాలా లేట్ అయింది పడుకునేసరికి. సో తినొచ్చేసి 11 ఆ టైంకి నిద్ర లేచింది. లేచి నేను ఈ లోపు రూమ్ క్లీన్ చేస్తూ ఉంటే తన బుక్తో తనకు కావాల్సిన రైమ్స్ అనేవి వింటూ ఉన్నది. ఆల్మోస్ట్ అవుతా ఉంది, క్లీన్ చేస్తూ ఉన్నాను. మా పాపేమో అలా పిల్లోస్తో ఆడుకుంటూ నాకు కొంచెం ఇంకా ఎక్స్ట్రా మెస్ చేయకుండా పైన కూర్చొని తన కావాల్సింది తను చూసుకుంటూ ఉండింది. రూమ్ చూసారు కదా. అండ్ సే హాయ్ హాయ్ and to say hi. Hi. Hello. Good morning. And to say good morning. Good morning. Anshu, good morning Chepnana. Good morning. Say good morning. Chepwa. Okay, say bye. Bye Chepe. Bye. Bye. ఏమైంది కంటికి? ఏమైంది? వాటర్ వస్తుందా? ఏమైందన్నా? ఇట్స్ ఓకే. అంటే సే హాయ్ నాన్న. నో నో నో. చేంజ్ మార్చు, సాంగ్ మార్చు, రైమ్ మార్చు. షోల్డర్ నీ సెంటర్స్ చెయ్యి, నువ్వు చెయ్యి, నువ్వు చూపి నాన్న, నువ్వు చూపి. నో నో అంచు, నో నో. తీసే, హ్యాండ్ తీసే. వెరీ గుడ్. అంచు క్లాప్స్ కొట్టండి, క్లాప్స్. అంచు క్లాప్స్, క్లాప్స్ కొట్టినానా? నో 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 నో. అయిపోయింది, సాంగ్ అయిపోయింది. మళ్ళీ అదేనా? ఆల్మోస్ట్ ఆల్ క్లీనింగ్ అయితే అయ్యింది, బట్ ఒక్క సైడ్ అయితే అయ్యింది. ఈలోపు ఇంకా మా పాప ఆడుతానుంది. నాకు ఈ రూమ్ మొత్తం క్లీన్ చేయడానికి అరౌండ్ ½ అన్ అవర్ పట్టిందనమాట. ఈ గ్యాప్లో తనకు కావాల్సినవన్నీ వింటూ నన్ను మినిమం ఇబ్బంది పెట్టకుండా, ఏమంటే పిల్లలకి మనకు కావాల్సినట్టు వాళ్ళు ఉండాలి అని అనుకునేదానికంటే వాళ్ళకి ఆ టైంలో ఆ పర్టికులర్ టైంలో వాళ్ళకి ఏం కావాలి, ఏం చేయాలనిపిస్తుంది అన్న దాన్ని అర్థం చేసుకుని మనం వాళ్ళకి అది చేస్తే కనుక వాళ్ళు మనల్ని ఎలాంటి డిస్టర్బెన్స్ చేయరు మనకి. అండ్ అలానే మనం వాళ్ళని చూసుకుంటూనే మన వర్క్ మనం చేసుకోవచ్చు, ఈజీగా కంప్లీట్ చేసుకోవచ్చు. బట్ చాలామంది పేరెంట్స్ ఏమంటే ఫోన్ అండ్ అలానే టీవీ పెట్టేస్తూ ఉంటారు. దానివల్ల వాళ్ళ ఐస్ ఎఫెక్ట్ అవుతాయి అండ్ అలానే వాళ్ళ మైండ్ కూడా చాలా ఎఫెక్ట్ అవుతుంది. ఇప్పుడు ఈ ఏజ్లో పిల్లలకి అరౌండ్ మనకన్నా 6 times ఎక్కువ వాళ్ళ బ్రెయిన్ అనేది షార్ప్ ఉంటుందంట. సో అందుకని మ్యాక్సిమం ఇప్పుడు మీ పిల్లలకి కొంచెం బాగా అంటే లైక్ స్క్రీన్ టైం అది తగ్గించి కొంచెం మంచిగా ఎంగేజ్ చేస్తూ బయటికి తీసుకెళ్ళి పిల్లలతో ఆడిపించి వేరే పిల్లలతో ఎంగేజ్ చేస్తూ అలా ఉంచండి. బట్ మీ వర్క్లో మీరు ఇన్వాల్వ్ అయిపోయి ఉండిపోయే కంటే మీ పాపను ఒకసారి మానిటర్ చేసుకుంటూ మీ వర్క్ చేసుకోండి, అంతే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.